ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ నక్షత్రంలో కానీ పుట్టితే మీరు చాలా లక్ష్మీ పుత్రులుగా ఉంటారు. మరి అదేంటో వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిషం ప్రకారం నక్షత్రాలకు అధిపతులుగా గ్రహాలు, అది దేవతలుగా దేవతలు ఉంటారు. నక్షత్రాలను దేవ, రాక్షస, మానవ గణాలుగా విభజించారు. జ్యోతిష శాస్త్రంలో గణాలను అనుసరించి వ్యక్తుల గుణ గణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్యనాడి, మధ్యనాడి అని 3 విధముల నాడీ విభజన చేయబడింది. ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షం ఉంటాయి. కొన్నింటిని స్త్రీ నక్షత్రాలని, పురుష నక్షత్రాలను విభజించారు. బృహత్ సంహితలో ఈ నక్షత్రాల లక్షణాల గురించి వివరించారు. అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాల లక్షణాలను తెలియజేశారు. జనన సమయంలో నక్షత్రాల ఆధారంగా జన్మరాశిని నిర్ణయించి వారి లక్షణాలను అంచనా వేస్తారు. అశ్విని నక్షత్రం వారు ఎలా ఉంటారో చూద్దాం. చక్కని రూపం, దక్షత కలిగిన వారు, నీతిమంతులు, ప్రియ భాషణులుగా ఉంటారు. ఇక భరణి నక్షత్రం దృఢ నిశ్చయం కలిగి ఉంటారు, సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇక కృత్తిక నక్షత్రం ప్రకృతులు, తేజవంతులుగా ఉంటారు. ఇక రోహిణి నక్షత్రం సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్థిరమైన బుద్ధి, విద్వాంసులుగా ఉంటారు. ఇక మృగశిర నక్షత్రం వారు చపల చిత్తులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు. ఇక ఆరుద్ర గర్వం కలిగి ఉంటారు, కృతజ్ఞులు, సొంత వారిపై ప్రేమ కురిపిస్తారు. పునర్వసు మంచి స్వభావులు, అల్ప సంతోషులు, రోగులు. పుష్యమి శాంత స్వభావులు, పండితులు, ధర్మపరాయణులు. అశ్లేష సర్వభక్షకులు, కృతజ్ఞులు, అమాయకులు, సున్నిత మనస్కులు. మక భోగులు, ధనవంతులు, పితృభక్తులు, మహోద్యమకారులు. పూర్వ పాల్గొన అంటే పుబ్బ ప్రియ వచనాలు పలుకుతారు, దాతలు, ద్వితిమానులు, రాజసేవకులు. ఇక ఉత్తర పాల్గొన అంటే ఉత్తర భోగులు, సుఖమయ జీవనం, విద్యావంతులుగా ఉంటారు. హస్త ఉత్సాహవంతులు, చోర స్వభావం కలిగిన వారు. ఇక చిత్త మీననేత్రులు, గడసరులు, చమత్కారులు. ఇక స్వాతి కృపాలులు, ప్రియవాక్కు కలవారు, ధర్మశ్రితులు. విశాఖ హీర్షాపరులు, ధ్యుతులు, మాన్యవచనులు. అనురాధ విదేశీ యానంపై మక్కువ, ధర్మాత్ములు. జ్యేష్ఠ మిత్రులను కలిగి ఉంటారు, సంతృప్తి, కోప స్వభావం కలవారు. మూల లక్ష్మీపుత్రులు, స్థిర మనస్కులు, జీవితంలో సుఖపడతారు. పూర్వాషాఢ సౌహృద హృదయులు, ఇష్టపూర్వకంగా పనిచేస్తారు, కళలపై మక్కువ కలిగి ఉంటారు. ఉత్తరాషాఢ ధార్మికులు, మిత్రులు, కృతజ్ఞత కలిగి ఉంటారు. శ్రవణం ఉదార స్వభావం, కీర్తి ప్రతిష్టలు, ధనవంతులుగా ఉంటారు. ఇక ధనిష్ట దాతలు, ధనలబ్ధి, సంగీత ప్రియులు. శతభిషం సాహసికులు, కోప స్వభావం, వ్యసనపరులు. పూర్వభద్ర ఆనందాన్ని తృప్తిగా అనుభవించలేరు, ధనవంతులు, దాతలుగా ఉంటారు. ఉత్తరాభద్ర ఎక్కువ సంతానం, ధార్మికులు, జితశత్రులు, వక్తలు. రేవతి శూరులు, చుచువంతులు, శుభగులు, సంపూర్ణంగులు. సో ఫ్రెండ్స్, ఈ నక్షత్రాలు 27 ఉంటాయి. ఈ 27 నక్షత్రాలను బట్టి ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఏ నక్షత్రంలో పుట్టిన వారు లక్ష్మీపుత్రులుగా ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. కాబట్టి అంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటారు. కొంతమంది తేజవంతులుగా ఉన్నారు, కొంతమంది ఆరోగ్యవంతులుగా ఉన్నారు, కొంతమంది లక్ష్మీపుత్రులుగా ఉన్నారు, కొంతమంది శాంత స్వభావాలుగా ఉంటారు, కొంతమంది ఈర్ష్యాపరులుగా ఉంటారు. సో ఆ నక్షత్రాలు ఏంటో ఒకసారి అంచనా వేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.